ఒక నిర్మానుష్యమైన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దట్టమైన అడవుల్లోకి దారి వెళ్తుంది. అక్కడ పగటిపూట కూడా మనుషులు వచ్చి వెళ్లడానికి కంగారు పడతారు. యాండీ ఇంకా మినీ అర్ధరాత్రి వేళ అదే దట్టమైన అడవుల్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. ఉన్నట్టుండి మినీ పరిగెడుతూ ఆగిపోతుంది. పరిగెత్తి పరిగెత్తి నా కాళ్ళు నొప్పెడుతున్నాయి యాండీ. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకా కొంచెం దూరం, ఆ తర్వాత మనం మన గమ్యాన్ని చేరుకుంటాం. ఏం గమ్యం? నాకైతే ఇక్కడ చుట్టుపక్కల దట్టమైన అడవులు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. నేను విన్నాను ఇక్కడ పగటిపూటే ఎవరూ రారు అని. అందుకనే మనం ఇక్కడికి వచ్చాం మినీ. ఇక్కడ మనల్ని వెతకడానికి ఎవరూ రారు. మనమిద్దరం ఇక్కడ దాక్కున్నామని ఎవరికి అనుమానం కూడా రాదు. మాటలతో సమయాన్ని వృధాని చేయకు. ఇక్కడి నుంచి ఆ ప్రదేశం కొంత దూరంలోనే ఉంది. మనం రాత్రికి పాడుపడ్డ భవనంలోనే ఉందాం. యాండీ మాటలు విన్న తర్వాత మినీ యాండీతో పాటు మళ్లీ పరిగెత్తడం మొదలు పెడుతుంది. కాసేపట్లో వాళ్ళిద్దరూ చాలా భయంకరంగా కనిపించే ఒక పాడుపడ్డ బంగళా ముందుకు వచ్చి నిలబడతారు. నాకైతే ఇక్కడ చాలా విచిత్రంగా భయంగా అనిపిస్తోంది. మనం ఇంకెక్కడికి వెళ్ళలేవా? మన ఇద్దరు పేరెంట్స్ పట్నంలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. మర్చిపోకు, మన ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకోబోతున్నాం. మనం ఏదైనా హోటల్ గెస్ట్ హౌస్ల్లో దాక్కుంటే దొరికిపోతాం. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఈ పాటికి మన పేరెంట్స్ మన కోసం వెతుక్కుంటూ మన ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్లే ఉంటారు. కానీ యాండీ, నాకెందుకనో తెలీదు, ఇక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఏం కాదులే మినీ, ఇది ఒక పాత బంగళా, ఇంకేం కాదు. నాకు భూత ప్రేతాల మీద అస్సలు నమ్మకం లేదు. ఇవాళ రాత్రికి మనం ఇక్కడే గడిపి రేపు ఉదయం ట్రైన్కి వేరే నగరానికి వెళ్ళిపోదాం. ఇక్కడికి కొంత దూరంలో ఉన్న ఆ నిర్మానుష్యమైన రైల్వే స్టేషన్ నుంచి ఉదయం పూట ట్రైన్ బయలుదేరుతుందట. అది పట్నం వైపు వెళ్తుందట. నువ్వు ఏ స్టేషన్ గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనకి దారిలో కనిపించింది అదా? అవును, అది చాలా పాత రైల్వే స్టేషన్. అక్కడి నుంచి ఉదయం పూట ఒక ట్రైన్ మాత్రమే వెళ్తుందట. యాండీ ఆ మాట అంటాడో లేదో, అంతలో యాండీ మినీల చెవులకు పొదల్లో నుంచి ఏదో శబ్దం వస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో అప్పుడొక నల్లని నీడ ఎర్రగా ఉన్న కళ్లతో వాళ్ళిద్దరినీ మింగేసే దృష్టితో చూస్తూ ఉంటుంది. యాండీ చూసేసరికి ఒక ముసలి వ్యక్తి అక్కడుంటాడు. అతని నడుం వంగిపోయుంటుంది. అతని వీపు మీద చాలా పెద్దగా వాచిపోయి ఉంటుంది. అండి, అంటే దీని అర్థం ఈ చోటు గురించి మనం ఏవైతే విన్నామో అవన్నీ నిజమన్నమాట. చూడు, అతని మొహం ఎంత భయంకరంగా ఉందో. నువ్వు చెప్పింది నిజమే మినీ. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నేను చాలా తప్పు చేశాను. కానీ నువ్వేం కంగారు పడకు, నేను నీకు ఏమీ కానివ్వను. నీ శరీరంలో శక్తి అంతా కూడగట్టుకొని ఇక్కడి నుంచి ఎంత వేగంగా పరిగెత్తగలవో అంత వేగంగా పరిగెత్తు. ఉన్నట్టుండి యాండీ ఇంకా మినీ శరీరాలు గాలిలోకి 20 అడుగుల ఎత్తుకి ఎగిరి ఎంతో వేగంగా నేల మీదకు వచ్చి తలకి కొట్టుకుంటాయి. ఆ ముసలి వ్యక్తి ఎంతో భయంకరమైన మొహంతో వాళ్ళిద్దరి శవాలను చూసి చాలా విచిత్రంగా నవ్వుతూ అక్కడ్నుంచి మాయమైపోతాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులకి యాండీ మినీల శవం భవనం ముందు పొదల మధ్యలో దొరుకుతాయి. యాండీ తండ్రి రాజేష్ అగర్వాల్ గుండె పగిలేలా ఏడుస్తాడు. అలాగే మినీ తండ్రి దినేష్ అగర్వాల్ కూడా ఏడుస్తాడు. చూడండి, నేను మీ ఇద్దరిని చూసి చాలా జాలి పడుతున్నాను. కానీ ఎంక్వైరీ కోసం మీరిద్దరూ ఇప్పుడే ఈ క్షణమే పోలీస్ స్టేషన్కి రావాలి. అలాగా మేము శవాల్ని పోస్ట్ మార్టంకు పంపిస్తాము, ఎంక్వైరీని మొదలు పెట్టడానికి. ఇన్స్పెక్టర్ విజయ్ వాళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. వాళ్ళిద్దరూ ఒకరివైపు ఒకరు ఎంతో కోపంగా చూసుకుంటూ ఉంటారు. నా కొడుకును నీ కూతురు తన ప్రేమ వలలో ఇరికించింది. ఖచ్చితంగా తనే నా కొడుకుని అక్కడికి తీసుకువెళ్ళుంటుంది. నీ పిచ్చివాగుడు ఆపే రాజేష్. నా కూతుర్ని నీ కొడుకే మాయ చేశాడు. మర్చిపోకు, నీ కొడుకు అమాయకురాలైన నా కూతుర్ని అర్ధరాత్రి వేళ ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాడు. అందుకని నువ్వు తనని అంత దారుణంగా హత్య చేశావా? నేను నిన్ను వదిలిపెట్టను. ఇంకొక మాట కూడా నీ నోట్ల నుంచి రానీకు రాజేష్, లేదంటే నువ్వు నా పొరుగింటి వాడివని మర్చిపోతాను. నీ కొడుకు చనిపోయాడు అంటే నేను నా కూతుర్ని కూడా కోల్పోయాను. మీరిద్దరు ఇలా గొడవ పట్టం ఆపుతారా లేదా? నిజమేంటంటే మీరిద్దరూ మీ సంతానాన్ని కోల్పోయారు. మీ ఇద్దరి గురించి నాకు తెలిసినంత వరకు
నేను విన్నాను మీరు వయసులో ఉన్నప్పుడు చాలా మంచి మిత్రులు అని. మరి మీ ఇద్దరి స్నేహం శత్రుత్వంగా ఎందుకు మారిపోయింది? మీరిద్దరికి వెళ్ళిపోవచ్చు, కానీ ఎంక్వైరీ కోసం నేను ఎప్పుడు పిలిచినా సరే మీరు రావాల్సి ఉంటుంది. దినేష్ ఇంకా రాజేష్ స్టేషన్ నుంచి బయటికి వెళ్తారు. మరుసటి రోజు ఆండీ ఇంకా మినీకి అంత్యక్రియలు చేస్తారు. అర్ధరాత్రి వేళ రాజేష్ తన ఇంటి గార్డెన్లో తన కొడుకుని గుర్తు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మినీ తండ్రి దినేష్ వస్తాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీతో ఒక విషయం చెప్పాలి రాజేష్. ఏంటా విషయం? నా కూతురి అంతిమ సంస్కారం చేసిన తర్వాత నేను దీని గురించి చాలా ఆలోచించాను. మొదట్లో నాకేమనిపించిందంటే నా కూతురి హత్యను నువ్వు చేసేవేమోనని. కానీ తర్వాత నాకు బాగా అర్థమైంది, నువ్వు కూడా నీ కొడుకును పోగొట్టుకున్నావు కదా. ఇక ఈ మాటల వల్ల ఏమీ లాభం లేదు దినేష్. నిజమేంటంటే మన ఇద్దరి సంతానాన్ని ఎవరో చాలా దారుణంగా హత్య చేశారు. మన పిల్లలకి ఏమంత వయసు అయిపోయిందని? యాండీ కేవలం 19 ఏళ్లవాడు, ఇక నీ కూతురికి 18 ఏళ్ళు. మనకున్న ఈ డబ్బు, ఆస్తి, పలుకుబడి ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి? నేను నీతో దీని గురించి మాట్లాడటానికే వచ్చాను రాజేష్. ఈ డబ్బు, ఆస్తి, పట్నంలో ఉన్న మనకున్న పేరు ఇవన్నీ మనకు మొదటి నుంచి లేవు. 20 ఏళ్ల క్రితం మన ఇద్దరం పట్నంలో రోడ్ల మీద ఖాళీగా తిరుగుతుండేవాళ్ళం. మన ఇద్దరి దగ్గర టీ తాగటానికి కూడా డబ్బులుండేవి కాదు. మనం నిర్ణయించుకున్నాం కదా దినేష్, దీని గురించి మనం ఎప్పుడూ మాట్లాడకూడదు అని. రాజేష్, మనమిద్దరం 10 ఏళ్ల పాటు దీని గురించి గొడవ పడుతూనే ఉన్నాం. మన ఇద్దరిలో అందరికంటే ఎక్కువ ధనవంతులు ఎవరు అని. కానీ మనం గొడవలో పడి ఆ తాంత్రికుడికి మనం చేసిన ప్రమాణం గురించి పూర్తిగా మర్చిపోయాం. నాకు తెలిసి పిల్లల ప్రాణాలు మన వల్లే పోయాయి. ఒకవేళ అదే నిజమైతే మనిద్దరం కూడా సురక్షితంగా లేనట్లే. మనిద్దరమే కాదు రాజేష్, మన కుటుంబంలో ఎవరూ కూడా సురక్షితంగా లేనట్లే. మనం ఈ క్షణమే ఆ తాంత్రికుడి దగ్గరకు వెళ్ళాలి. నేను విన్నాను ఆ తాంత్రికుడు ఇవాళ్టికి ఆ దట్టమైన అడవుల్లో అదే చెట్టు కింద కూర్చుని సాధన చేస్తున్నారట. అయితే సరే, మనిద్దరం ఇప్పుడే ఈ క్షణమే ఆ సాధువు దగ్గరికి వెళదాం. కాసేపట్లో వాళ్ళిద్దరూ ఒక దట్టమైన చెట్టు దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఆ చెట్టు కింద ఒక తాంత్రికుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? ఇక ఏమీ చేయలేను, వెళ్ళండి ఇక్కడి నుంచి. అతడు నిద్రలేచాడు. మాకు సాయం చేయండి బాబా. 2 రోజుల క్రితమే నా కొడుకు శవం పట్నంలో దూరంగా ఒక పాడుబడ్డ బంగళా దగ్గర చాలా దారుణమైన స్థితిలో దొరికింది. అలాగే నా కూతురు శవం కూడా. చింతించకండి, కాసేపటి తర్వాత మీ శవాలు కూడా ఎక్కడో ఒక చోట జనాలకు దొరుకుతాయి. మీరు ఎన్ని సుఖ సంతోషాలను అనుభవించాలో అవన్నీ అనుభవించారు. మీరు రాక్షసుణ్ణి మోసం చేశారు. మమ్మల్ని క్షమించండి బాబా. మేము మా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏం చేయడానికని సిద్ధంగా ఉన్నాం. రాజేష్, దినేష్, ఇవే కదా మీ పేర్లు? ఇవాళ మీ ఇద్దరి పేర్లు పట్నంలో ధనవంతుల పేర్లలో ఉన్నాయి. కానీ నాకు తెలుసు 20 ఏళ్ల క్రితం మీ ఇద్దరి పరిస్థితి బికారుల కంటే దారుణంగా ఉండేదని. మీకేమైనా గుర్తుందా లేక మర్చిపోయారా? గుర్తు లేకపోతే నేను మీకు గుర్తు చేస్తాను. ఆ మాట చెప్పి తాంత్రికుడు నేల మీద ఉన్న బూడిదను వాళ్ళిద్దరి మొహాల మీదకు విసురుతాడు. ఉన్నట్టుండి వాళ్ళిద్దరికీ కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతారు. స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో వాళ్ళిద్దరి కలలో వాళ్ల గతం కళ్ల ముందు కనిపిస్తుంది. అరే, ఎంతకాలం మన ఇద్దరం రోడ్ల మీద ఇలా ఖాళీగా తిరుగుతూ ఉంటాం? నువ్వు చెప్పింది నిజమే. పట్నంలో ఉన్న ఆఫీసులన్నీ మనల్ని మెడపట్టి బయటకు గెంటేశాయి. మనకు ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదు. ఉద్యోగం గురించి ఎలా మాట్లాడుతున్నావంటే ఏదో డిగ్రీలు సంపాదించినట్టు. నువ్వు ఎందుకు మాటిమాటికి మర్చిపోతున్నావు? నేను రాజేష్ 8 ఫెయిల్, నువ్వు నా స్నేహితుడు దినేష్ 5వ తరగతి ఫెయిల్. నీకు తెలుసా, నిన్న మా ఇంటికి విచిత్రంగా కనిపించే ఒక బికారీ వచ్చాడు. నా దగ్గర ఇవ్వడానికైతే డబ్బులు లేవు. అతను నాకు తిరిగి సలహా ఇచ్చి వెళ్ళాడు. ఏమి సలహా? అతను ఏమన్నాడంటే ధనవంతులు కావాలి అంటే అడవిలో ఒక తాంత్రికుడు ఉంటాడు, వెళ్ళి అతన్ని కలవండి అని. అతను గొప్ప గొప్ప వాళ్ళ తలరాతను మార్చేశాడు అన్నాడు. అంతేకాకుండా మరొక విషయం కూడా చెప్పాడు. ఇవాళ ఈ నగరంలో టాప్ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ సాధువు వల్లే అయ్యారట. అయితే మనం వెంటనే అతను కలవాలి. అతని మాటల్లో నిజముందేమో ఎవరికి తెలుసు. నిజానికి ఇవన్నీ నేను నమ్మను. అయినా సరే నువ్వు అంటున్నావు కాబట్టి ఒకసారి అతను కలుద్దాం.
రాత్రి సమయంలో దినేష్ ఇంకా రాజేష్ అడవిలో ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. అతను కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటాడు. ఉన్నట్టుండి వాళ్ళిద్దరినీ చూసి అతను కళ్ళు తెరిచి ఇలా అంటాడు. అయితే మీరిద్దరూ ధనవంతులు కావాలనుకుంటున్నారా? అరేవా బాబా, మీకెలా తెలిసింది? ఇక్కడికి ఎవరొచ్చినా కేవలం ధనవంతులు కావడం కోసమే వస్తారు. అయితే మరెందుకు ఆలస్యం బాబా? వెంటనే మమ్మల్ని ధనవంతులు చేయండి. అది కూడా తప్పకుండా చేస్తాను. కానీ అన్నిటికంటే ముందు మీరు ఇద్దరు మనుషుల్ని బలివ్వాల్సి ఉంటుంది. ఆ బలి మీరిద్దరూ మీ చేతులతో ఒక రాక్షసుడికి ఇవ్వాల్సి ఉంటుంది. తాంత్రికుడి మాటలు విన్న తర్వాత దినేష్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. రాజేష్ ఇలా అంటాడు. ఏంటిది? ఇతను బలివ్వమని అడుగుతున్నాడు. మనం ఎవరిని బలివ్వకూడదు. ఎందుకో తెలియదు, నాకు అతని మాటల్లో నిజం అనిపిస్తుంది. అదే కాకుండా ఇంత పెద్ద నగరంలో మనం ఎవరైనా పట్టుకుని తీసుకురావచ్చు. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ధనవంతుడు కావాలి. నేను ఒప్పుకుంటున్నాను బాబా. అయితే సరే, ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత మీరిద్దరూ ఇద్దరు మనుషులను తీసుకుని ఇక్కడికి కొంత దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి దట్టమైన అడవుల్లో ఏదైతే పాడుబడ్డ బంగళా ఉంటుందో అక్కడికి వెళ్ళి రాక్షసుని పేరు పెట్టి పిలవండి. ఆ తర్వాత వాళ్ళని బలివ్వాలి. కాసేపటి తర్వాత విజయం మీ ఇద్దరి చుట్టూ తిరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం ఆ భవనంలో ఇద్దరు మనుషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బలివ్వాలి. ఒకవేళ మీరు మర్చిపోతే అప్పుడు ఆ రాక్షసుడు మీకెంతో ఇష్టమైన దాన్ని మీకు దూరం చేస్తాడు. దాని గురించి మీరు ఊహించలేరు. ఆ తర్వాత మీరు ప్రాణాలు కూడా కోల్పోతారు. వాళ్ళిద్దరూ డబ్బుని పొందే ఆశతో గుడ్డివాళ్లైపోతారు. ఆ రాత్రి సమయంలో తమ ఇంటికి వెళ్తున్న ఇద్దరు కూలివాళ్లను వాళ్ళిద్దరూ పట్టుకుంటారు. వాళ్ళని ఆ భయంకరమైన భవనంలోకి తీసుకువెళ్తారు. వాళ్ళని రాక్షసుడికి బలిస్తారు. ఆ తాంత్రికుడు సరిగ్గానే చెప్పాడు. బలి ఇచ్చిన 10 రోజుల తరువాత వాళ్ళిద్దరికీ 50 లక్షలకు లాటరీ తగులుతుంది. నాకు 50 లక్షలకు లాటరీ తగిలింది. నాకు కూడా 50 లక్షలకు లాటరీ తగిలింది. ఇదంతా ఆ తాంత్రికుడు చేసిన అద్భుతమే. నువ్వు సరిగ్గా చెప్పావు దినేష్. కానీ నీకు ఆ తాంత్రికుడు చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా? మనం ప్రతి సంవత్సరం ఆ రాక్షసుడికి మానవ బలి ఇవ్వాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? కిందటిసారి మనం ఇద్దరు కూలి వాళ్ళ ప్రాణం తీశాం. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి మనం దొరికిపోలేదు. కానీ ప్రతిసారి ఇది కుదరదు. ఎప్పుడైనా దొరికిపోతే జీవితాంతం మనం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అయితే మనం ఇక ఎప్పటికీ ఆ రాక్షసుడికి బలివ్వమా? మర్చిపో. అన్నట్టు మనం ఎప్పుడు దీని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. అంతలో దినేష్ ఇంకా రాజేష్ స్పృహలోకొస్తారు. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ళిద్దరి కళ్లను వాళ్లే నమ్మలేకపోతారు. వాళ్ళిద్దరి కళ్ల ముందు ఆ అడవిలో ఉన్న అఘోరీ కాదు, ఒక విచిత్రంగా కనిపించే చాలా భయంకరంగా ఉన్న ముసలి వ్యక్తి ఎర్రని కళ్లతో వాళ్ళిద్దర్నీ చూస్తూ కనిపిస్తాడు. అతని నడుము చాలా వంగి ఉంటుంది. అతని వీపు మీద చాలా పెద్దగా వాచిపోయుంటుంది. ఎవరు నువ్వు? నేనే ఆ రాక్షసుణ్ణి. నాతో ఒప్పందం చేసుకుని మీరిద్దరూ మోసం చేశారు. ఇప్పుడు మీ ఇద్దరి అంతం ఖాయం. మమ్మల్ని క్షమించు. మనుషులు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు భగవంతుడు వాళ్ళని క్షమిస్తాడు. కానీ రాక్షసులు అలా చెయ్యరు. భగవంతుడు మనిషి కోరుకోకుండానే అన్నిటినీ ఇస్తాడు. కానీ రాక్షసుడు ఎవరికైనా సరే ఏది ఉచితంగా ఇవ్వడు. ఉన్నట్టుండి దినేష్ ఇంకా రాజేష్ శరీరాలు గాల్లో 20 అడుగుల ఎత్తుకు ఎగురుతాయి. కొన్ని క్షణాల్లోనే వాళ్ళిద్దరి శరీరాలు ఎంతో వేగంగా నేలమీదకు వస్తాయి. వాళ్ళిద్దరి తలలు నేలకు కొట్టుకొని పగిలిపోతాయి. వాళ్ళిద్దరి శవాలను చూసి ఆ రాక్షసుడు ఎంతో విచిత్రంగా నవ్వుతూ అక్కడ్నుంచి మాయమైపోతాడు. మరుసటి రోజు వాళ్ళిద్దరి శవాలు అడవిలో పోలీసులకు దొరుకుతాయి. ఎంత ఎంక్వైరీ చేసినా పోలీసులకి ఏమీ తెలియలేదు. అందుకని ఆ కేసు ఫైల్ని క్లోజ్ చేస్తారు.